జిల్లాలో 55.55% వరకు పోలింగ్ నమోదైంది. చిత్తూరులో అత్యధికంగా నమోదైంది. ఇటు విశాఖలో మాత్రం అత్యల్పంగా నమోదైంది. 47% వరకు మాత్రమే నమోదైనట్టుగా తెలుస్తోంది. విశాఖలో ఎందుకు అంత తక్కువగా నమోదైంది? ముఖ్యంగా అనకాపల్లి విషయానికి వద్ద అక్కడ కూడా చాలా తక్కువ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఈశ్వర్, మిగతా జిల్లాలతో పోల్చితే ఎందుకు విశాఖలో అంత తక్కువగా ఉంది? వి థాట్ విశాఖలోనే ఎక్కువగా నమోదవచ్చేమో, బికాస్ విశాఖ చుట్టూనే చాలా వరకు కూడా రాజకీయం అనేది నడిచింది కాబట్టి. ఎందుకు అంత తక్కువగా నమోదైంది ఇప్పటి వరకు? వాస్తవానికి ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయంలో కూడా పెద్ద ఎత్తున విశాఖలో ఓటర్లు తరలివచ్చారు. విశాఖలోనే ఎక్కువ ఓటింగ్ నమోదవుతుందని ఆశించాం. కానీ కేవలం ఇప్పటి వరకు 3 గంటల వరకు 46% మాత్రమే ఓటింగ్ నమోదైంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎందుకు కారణాలను అన్వేషించే పనిలో అధికారులు కూడా పడ్డారు. ప్రధానంగా ఎంపీ క్యాండిడేట్కి సంబంధించి దాదాపు ఇక్కడ 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో 3 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయి. సో ఇక్కడ ఆలస్యం అవుతుంది, ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఓటింగ్ కోసం అయితే జనాలు చాలామంది వచ్చారు. ఉదయం కూడా వచ్చి చాలాసేపు వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే బ్యాలెట్కి సంబంధించి విశాఖ లోక్సభ బరిలో రాష్ట్రంలోనే అన్ని లోక్సభల కంటే కూడా ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. దీంతో 3 బ్యాలెట్ యూనిట్లు ఉండడంతో వాటికి అవి చూసుకోవడం, ఆ తర్వాత వీవీప్యాట్ నుంచి ఆ స్లిప్ తీసుకోవడం, ఇది దాదాపు 10 సెకండ్ల వరకు సమయం పడుతుంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఆలస్యం అవుతుంది, ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది తప్ప ఓటింగ్కి మాత్రం పబ్లిక్ ఆశించినంతగా వస్తున్నట్టుగా మనం భావించాల్సిన సమయం కనిపిస్తుంది. సో ఈ 2 గంటల్లో ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారో వారందరికీ ఓటు వేసేంత సమయం సరిపోతుందా? ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయా ఈవీఎంలన్నీ కూడా? ఖచ్చితంగా సమయం 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఏ సమయమైనా డేట్ మారినప్పటికీ కూడా వాళ్ళకి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తామని అధికారులు చెప్పారు కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ వేడిమి ఒకవైపు ఉన్న నేపథ్యంలో అందరూ చాలామంది వరకు వెనక్కి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లే ఎక్కువ మంది. విశాఖలో సాధారణంగా పురుష ఓటర్ల కంటే కూడా మహిళా ఓటర్లే రిజిస్టర్ అయిన దాంట్లో కూడా ఎక్కువ ఉన్నారు. మేడం, ఎంతసేపటి నుంచి ఉన్నారు మీరు లైన్లో? 1 గంట 20 నిమిషాలు. మీరు ఎప్పటి నుంచి? 15 minutes. ఫస్ట్ టైం ఓటింగ్ మీది? ఎట్లా అనిపిస్తుంది? అంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువైనాయి కదా, అది చూసి ఓటేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏమి ఇన్స్పైర్ చేసింది మొదటగా రావడానికి స్టేషన్? అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ మా ఫ్యూచర్ కూడా ఈ ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, సో దాన్ని. కానీ ఎక్కువ మంది యూత్ పార్టిసిపేట్ చేయట్లేదు అన్నది ఒకటి నడుస్తుంది. యూత్ అంటే మరి ఇంకా అవేర్నెస్ చాలా మందికి రాలేదు కదా. సో మేడం, మార్నింగ్ నుంచి చూస్తే పెద్దవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇంతకుముందు మీరు చాలాసార్లు ఓట్ చేశారు కదా, ఇంతకుముందు ఇట్లానే ఉండిందే ఓటింగ్ కోసం భారీగా వచ్చింది? ఇలాగే ఉండేదండి. ఇంతకుముందు కూడా రష్ ఎక్కువే ఉండేది, ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. మరి ఆఫ్టర్నూన్ అవటం వల్ల, ఎండ వల్ల మళ్ళీ వస్తారనుకుంటా. ఇది వచ్చిన వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గానే పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఓటింగ్కి వచ్చిన వాళ్ళైతే చాలా వాళ్ళకి హోప్తో, భవిష్యత్తు మీద చాలా ఆశతో వాళ్ళు మా భవిష్యత్తును కూడా నిర్దేశించుకునే అవకాశం కదా అన్నట్టుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు TV9తో పాటు ఇందుకు చాలా సంస్థలు క్యాంపెయినింగ్ నిర్వహించాయి. వాటన్నిటి కృషి ఫలితంగానే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు అయితే ఎందుకు ఇంతమంది ఓటింగ్కి వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆలస్యం అవుతుందన్న దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకటి, ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఎక్కువగా ఉండడమే దీనికి కారణమా, లేకపోతే వచ్చిన వాళ్ళకి లోపల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నదో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారా అన్నది దాని మీద పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 50%కి దాటని ఒకే ఒక్క జిల్లా విశాఖ జిల్లాగా ఉంది. ఇప్పటి వరకు మరి కాసేపట్లో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి అక్కడ పోలింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసింది 4 గంటల వరకే. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకి అక్కడ పోలింగ్ని ముగిస్తామని ముందే చెప్పారు. అయితే 3 గంటల నుంచే భారీ వర్షం అక్కడ కురియడంతో గంటకు ముందే అక్కడ ఓటింగ్ దాదాపుగా ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే తిరిగి మళ్ళీ ఆ గంట ఇస్తారా లేదా అన్నది అధికారులు చెప్పలేదు. ఇచ్చే అవకాశం కూడా తక్కువ. ఎందుకంటే అక్కడి నుంచి బ్యాలెట్ బాక్స్లను తరలించాలంటే కూడా చాలా
సుదూర దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో అవి సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఉన్నాయని భావించి ముందే అక్కడ పోలింగ్ ప్రారంభించి 4 గంటలకి అక్కడ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. సో మరి ఇంకా 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి విశాఖలో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నారు. అట్లా రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు ఓట్ చేయని వాళ్ళు తిరిగి ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్